హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఆశ్రమం గురించి చూపించబోతున్నాను. అదే హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గరలో ఉన్న సుందర చైతన్య ఆశ్రమం. ఈ ఆశ్రమం పేరు మీరు వినే ఉంటారు. ఎప్పుడు చూసారో చూడలేదో మరి. ఈ వీడియోలో మీకు ఆ ఆశ్రమం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఎగ్జిట్ 5 పక్కన దుండిగల్ దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ మనం ఈ ఆశ్రమం ఎంటర్ అవ్వగానే పెద్ద కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది మనకి. ఆ కృష్ణుడి విగ్రహాన్ని మీరు లాస్ట్లో చూడొచ్చు. ఎందుకంటే నేను వీడియో రికార్డు ఎండింగ్లో చేశాను కృష్ణుడి విగ్రహాన్ని. సో కాబట్టి మీరు ఆ విగ్రహాన్ని లాస్ట్లో చూడొచ్చు. ఈ ఆశ్రమం వచ్చేసి సుందర చైతన్య స్వామీజీ గారి ఆశ్రమం అనమాట. ఈ ఆశ్రమంలో ఫస్ట్ మనకి స్వామివారి యొక్క ఆలయంలా కనిపిస్తుంది. అంటే అది పెద్ద ఆలయం అని ఏం కాదు, ఒక రౌండ్ సర్కిల్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, అలా ఉంటుంది. అందులో స్వామివారి ఫోటో ఉంటుంది. తర్వాత ఒక చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ మనకు ఆయన కనిపిస్తారు. తర్వాత వచ్చేసి ఇవన్నీ పూల మొక్కలు. దాని తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మనకి. ఆంజనేయ స్వామి వారి గుండెల్లో శ్రీరాములు వారు సీతమ్మ వారు కనిపించేలా ఉంటుంది. మా పాపకి ఎంత భక్తో, చూడగానే వెళ్ళి దండం పెట్టుకుంటుంది ఆయనకి. తర్వాత మా హస్బెండ్, మా పాప, చిన్న పాప. చూసారు కదా, ఈ ఆశ్రమం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆశ్రమంలో చాలా రకాలైన చెట్లు, లైక్ జామ చెట్లు, మామిడికాయ చెట్లు, పూల చెట్లు వచ్చేసి మందారాలు, గులాబీ పూలు, చాలా చాలా అంటే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది. ఆ పార్క్లో చాలా రకాల బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు ఎలా ఉంటాయంటే మనుషుల్లానే ఉంటాయి. మనం చూస్తే నిజంగా మనుషులేమో అనుకుంటాం, అలా కనిపిస్తాయి. చూసారు కదా ఈ పూల చెట్లు. నెక్స్ట్ కన్నప్ప, భక్త కన్నప్ప. మనకి సినిమాలో చూడటం తప్ప రియల్గా చూసిన ఫీలింగ్ కలగాలంటే ఇక్కడ చూస్తే కలుగుతుంది. తను కాలుతో కన్ను తీసి పెట్టడము, ఇలాంటి సీన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది మనకి. మా భక్తురాలు దండం పెట్టుకుంటూనే ఉంటుంది చూసిన ప్రతి దగ్గర. ఇంకా ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. ఈ శివలింగం చూడటానికి ఇప్పుడు అలా ఉంటుంది, కానీ ఏదైనా పండగల సందర్భంలో కానీ ఏదైనా విశేషమైన రోజుల్లో కానీ భక్తుల హడావుడితో నిండిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందుకి లోపలికి వెళ్తే మనకి అక్కడ ఒక ఆచార్యుల వారి టెంపుల్ లాగా కనిపిస్తుంది. ఈ టెంపులే అది ఏంటంటే జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు ఉంటారు కదా, ఆయన టెంపుల్ అనమాట. లోపలికి వెళ్తే కనిపిస్తుంది. అప్పుడు గుడి లాక్ చేస్తుంది. సో మేము లోపలికి వెళ్ళి చూడటానికి లేదు, అదే ఆ టెంపుల్. సో అదంతా చూసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. కానీ మా పాప అక్కడక్కడే ఆడుకుంది, కొంచెం సేపు అక్కడే ఉండిపోయాం. తర్వాత నెక్స్ట్ పక్కనే మనకి సీతారాముల వారి విగ్రహాలా కనిపిస్తాయి అన్నమాట. సీతారాముల వారు, కృష్ణుడు ఆడుకున్నవి అన్నీ మనకి కనిపిస్తాయి. అన్నీ శిల్పాల రూపంలో చెక్కినట్లే కనిపిస్తాయి. కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇది కన్నయ్య. ఈ విగ్రహం చూసారా, చూడటానికి ఎంత క్యూట్గా ముద్దుగా కనిపిస్తుందో. ఓన్లీ తల వరకే ఉందనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మీరు తర్వాత సపరేట్గా వింతగా కనిపించే అద్భుతమైన పిక్స్ చూడబోతున్నారు. అదేంటంటే చూపిస్తూ ఉండండి. మా పాప ఫొటోస్ దిగుతుంది, అవి అయిపోయిన తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మీకు ఫేస్ తర్వాత ఇప్పుడు పాదాలు కనిపిస్తాయి. మీకు కన్నయ్య పాదాలు కనిపిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత క్యూట్గా క్రియేట్ చేశారో. చూడటానికి 2 కళ్ళు సరిపోనంత క్యూట్గా కనిపిస్తాయి. అప్పుడు తల అయిపోయింది కదా, ఇప్పుడు పాదాల వరకు చూపించారు. పాదాల తర్వాత నెక్స్ట్ మనం చూడబోయేది, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొకటి చూపించబోతాను. ఇప్పుడు చూడండి, ఫ్లూట్ పట్టుకున్న కన్నయ్య చేతులు. ఇదైతే చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా కనిపిస్తాయి ఈ హ్యాండ్స్ మాత్రం. చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత ఆనందంగా ఫొటోస్ దిగుతున్నారో. ఇంకా అసలు అక్కడి నుంచి మా పాప అయితే రాను అనేది, కానీ చాలాసేపు బతిలాడి వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి గుర్రాలు, 7 గుర్రాలతో ఉన్న సూర్య భగవానుడిది అనమాట. ఇంకా అంతే అండి, అయిపోయాయి మొత్తం తిరిగి. అప్పటికే మేము చాలా వరకు కలిసిపోయాము. ఇంకా ఏమున్నాయో చూద్దామని మా వారు వెళ్తూనే ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా మాకు నెక్స్ట్ ఏం కనిపించిందంటే ఇక్కడ ఆయన చైతన్య స్వామి వారి విగ్రహము. దాని తర్వాత బయటకు వచ్చేస్తున్నాం. నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకంతే ఆ ప్లేస్ అంతా తిరుగుతూ ఉన్నామండి. మొత్తానికి అలా తిరుగుతూనే ఉన్నారు. ఇంకేమున్నాయి ఎక్సైట్మెంట్తో వాళ్ళ డాడీ చూపిస్తూనే ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. అందరూ ఉన్నారు. హనుమాన్ మిస్ అయ్యారు అనుకుంటున్నారు, హనుమాన్ కూడా ఉన్నారండి అక్కడ. హనుమాన్ అయితే ప్యూర్ వైట్ విగ్రహం అండి, చాలా అంటే చాలా బాగుంది.
మా మేడం గారు చూస్తూనే ఉన్నారుగా, చేస్తూనే ఉంటుంది, ఆమె పనిలో ఆమె ఉంటూనే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కృష్ణుడి విగ్రహం ఉంటుందని, అదేనండి ఈ విగ్రహం. చూసారు కదా, ఇది మనకి ఎంట్రన్స్లో ఉన్న ఈ ముగ్గురు విగ్రహాలే. లోపలికి వెళ్తే చిన్న చిన్న ఆలయాల రూపంలో ఆ ఆచార్య వారి ఉంటుంది, జగద్గురు ఆదిగురువు వారి ఉంటుంది, నెక్స్ట్ కృష్ణుడి గారిది ఉంటుంది. ఇదేనండి సుందర చైతన్య ఆశ్రమం. మీకు కూడా టైం ఉంటే వెళ్ళి విజిట్ చేయండి తప్పకుండా.